గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ నెల 15న జరగనున్న మహాధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ కోరారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు గండు శివ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు అనేక రకాల హామీలు ఇచ్చి హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జీవో 77ను రద్దు చేసి విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా ఉంటానని చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ హామీని అమలు చేయమని అడిగిన విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులకు కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే నాదుడే లేక వెలువెలలాడుతున్నారని చెప్పారు. అధికారులను కలిసి వినతి పత్రాల రూపంలో అభ్యర్థించిన కనీస స్పందన లేదన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 15వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే జిల్లా వ్యాప్త మహాధర్నా కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వీరితో ఏఐఎస్ఎఫ్ తెనాలి అధ్యక్ష కార్యదర్శులు కోట్లు రవి, ఉపాధ్యక్షులు ఆకాష్, తనీష్, సూరిబాబు, కౌశిక్, జశ్వంత్, ప్రవీణ్, ఫిలిప్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ నెల 13, 14, 15న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ దగ్గర మరి విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుతూ మరి మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ నెల 15వ తారీఖున గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో మరి గుంటూరు జిల్లా సమితి తరపున గుంటూరు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర మరి పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ కలుపుకొని మహాధర్నా కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాం. దానికి సంబంధించి తెనాలి నియోజకవర్గ ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు అందరూ మరి ఆ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి తమ వంతుగా పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. తల్లిదండ్రుల చేత, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల చేత ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఈ హామీలు వచ్చేసి మేము వచ్చిన మొదటి 100 రోజుల్లోనే పూర్తి స్థాయిలో విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నింటిని విడుదల చేసి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఎవరైతే పీజీ చదువుతున్నారో వాళ్ళకి శాపంగా మారిన ఈ జీవో నెంబర్ 77ని రద్దు చేసి ఆ యొక్క సర్టిఫికేట్లు మీకు చేతులు అందిస్తామని చెప్పారు. కానీ మీరు వచ్చింది 2 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు ఎక్కడ పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయలేదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక అనేక సర్టిఫికేట్లు లేక అనేక మంది విద్యార్థులు ర్యాపిడోల్లో, స్విగ్గీల్లో, జొమాటోల్లో ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తక్షణమే విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు స్పందించి ఈ ఫీజు రియంబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరినీ కలుపుకొని ఏఐఎస్ఎఫ్గా ఒకే దాటి మీదకి వచ్చి చలో విజయవాడని పిలుపునిస్తామని తెలుపుకుంటూ